ఒకటే అన్నారు కదా మనల్ని, నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం. అది నేనే శాసనసభ గేటు కూడా తాకనీయలేదు. నువ్వు హీరోయిన్ గా స్ట్రైట్ గా వచ్చావమ్మా, నువ్వు కరెక్ట్ మనిషి. గేట్ తన్నుకుని వెళ్తాడు, తాకనేటువంటి. శాసనసభ గేటు కూడా తాకనీయలేదు. గేటు తన్నబోడండి, కొట్టుకుని మరి వెళ్ళారు కదండి అక్కడ. అక్కడ మీద ఇక్కడ పిఠాపురం పేరు నిలబెట్టుకున్నామండి మేము. పవన్ కళ్యాణ్ అంటే ఎంత అదృష్టం ఉండాలండి రావాలన్నాక. అసెంబ్లీ గేటును కూడా తాకలేమన్నారు. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. గుర్తుపెట్టి అసెంబ్లీ గేటును కూడా తాకలేమన్నారు. ఎంత సీరియస్ గా తీసుకున్నా నాకు తెలియదు, నేను విన్నా వదిలేసా. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా సూచన. కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్. ఇవాళ హౌస్ చాలా బాగుందయ్యా, ఏదో చిన్న సాటిస్ఫాక్షన్. మా వర్మ గారు చెప్పారు, గేటు నెట్టుకొని రావడం కాదు, బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలోడు సిన్సియర్ రా. మా వర్మ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే, ఆ ప్రొఫెసీయే నిజమైంది రోజు. చెప్తానాయల్లా నీ వల్ల కదరా నా జీవితం సంకనాకపోయింది. నాకు కనీసం ఒక్క 2 నెలలు ఎందుకు క్వార్టర్ సమయం కావాలంటే, కనీసం క్వార్టర్ అంటే గత ప్రభుత్వం క్వార్టర్ కాదు, వేసేసాడు, బాగా వేసేసాడు. బ్యాంక్ క్వార్టర్ అంటే 3 నెలలు. దట్ ఐ థింక్ వాటో వాట్. ఆ మందు ఇంకా అమ్ముతున్నారా వాళ్ళు? బూమ్ బూమ్, 999 పవర్ స్టార్, యంగ్ స్టార్, యూత్ స్టార్, ఆంధ్ర చాయిస్, ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? మద్యం బ్రాండ్ల పేర్లు. ఇదే నా పాలిటిక్స్, ఇదే నా తండ్రిని చూసి నేను నేర్చుకున్న హిస్టరీ. అది కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో తప్ప మరెక్కడా కనిపించవు. అదే వీటి స్పెషాలిటీ అని ఈ సందర్భంగా చెప్పడానికి చాలా 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 సంతోషం. అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రబాబు గారిని అడగలిగిన పరిస్థితి. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. ఓజియా అంటే ఎంతమంది అక్కడ హీరో తెలుసా? సినిమాలు చేసే టైం ఉందంటారా? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సినిమాలు చేసే టైం ఉందంటారా? మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు, కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా వేయలేదని తిట్టకూడదు కదా మీరు నన్ను. కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్. ఎందుకుంటే మళ్ళీ నువ్వు వెళ్ళి ఓజీ ఓజీ చేస్తామని మనల్ని క్యాజీ అంటే మరి నేను చెప్పను. మళ్ళీ వేస్తాడు, ఏం కౌంటర్ సార్ ఇవి. ఓజీ చూద్దరు కానీ బాగుంటుంది సార్. ఆఖరి నువ్వు మాట అన్నారు, అదొకసారి అనండి సార్. షూటింగ్ చేస్తాను, దానికి ముందన్నారు, అది ఎక్కడికి పనికి అంతరాయం రాకుండా. కాదు సార్, దానికి కొంచెం ముందన్నారు. అది మీరు చెప్పేస్తారు, నాకు తెలుసు, చెప్పేస్తారు. ఓజీ చూద్దరు కానీ అదే సార్. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఓజీ చూద్దరు కానీ సార్, ఓజీ చూద్దరు కానీ ఓజీ చూద్దరు కానీ. ఏంటి బావా మూడు వచ్చిందాలాగా ముసుగేసి గేడుస్తున్నావు? ఇదంతా నిమ్మలనే వచ్చింది బావా. అవును, చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన